మమ్మీ నాకు బిస్కెట్ ఇచ్చింది. అబ్బా నా కడుపేమో ఫుల్గా ఉంది. దాచిపెట్టుకుంటా పోయి. ఎక్కడ దాచిపెట్టేది? ఇదిగో ఇక్కడ బాగా లోడి దాంట్లో దాచిపెడతా. పెట్టు. ఐ ఐ ఐ మూతో నెట్టేస్తున్నాం మట్టినంతా హ్యాపీగా. నెటి నెటి నెటి. అది స్మైల్ తల్లి, ఏం చేస్తున్నావురా? రే, బిస్కెట్లు ఎందుకు దాచిపెడుతున్నావురా? ఏమైందిరా నీకు? మమ్మీ మీరు డబ్బులు దాచిపెట్టుకుంటున్నా, అట్లా నేను బిస్కెట్లు దాచిపెట్టుకుంటున్నా. అది దాచిపెట్టుకొని ఆకలేసినప్పుడు తింటాలే మమ్మీ. ప్లేస్ చూసుకుంటున్నా ఉండు. సరే, ఎక్కడ దాచిపెడదాం? ఇక్కడ దాచిపెట్టేద్దామా? ఓకే, లోడు. లోడేస్తున్నాను బాగా. ఇదిగో బిస్కెట్ వేసేసాను, మూతో నెట్టేస్తున్నాను మట్టితో. అబ్బా బాగా గుర్తుపెట్టుకో స్మైలీ, గుర్తుపెట్టుకో. నీకన్నా తెలుగు మంతులు ఎవరు లేరు, తగ్గేదే లేదు. ఒక బిస్కెట్ ఇచ్చాడు సుజుగుడు. సుజుగా వద్దులేరా, 2 చాలేరా. ఒక 2 చాలు సరిపోతాయి. ఒరే వద్దురే. సరేలే, దాచి పెట్టుకుంటాలే. ఇక్కడ బాగున్నట్టుంది ప్లేస్, ఇక్కడ దాచిపెట్టేస్తా. లౌడు 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 లౌడు. అది పెట్టు పెట్టు పెట్టు. అది బిస్కెట్ దాచిపో, నేను అన్న గుచ్చి తినేస్తాను. అది రెడీ. 1 2 3. అయిపోయింది. అమ్మయ్యా అమ్మయ్యా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అరే బావా, ఉదయాన్నే వాళ్ళు ఉందరా క్లైమేట్. రే బ్లాక్ కూడా ఎవరా వచ్చారా నీ ప్లేస్కే? చూడరా, మా మమ్మీ వాకింగ్ తీసుకొచ్చిందే. సెంటర్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ హ్యాండ్. రాండ్రా చూసుకుందామా? రాండ్రా, రారా బ్లాక్ కూడా, రారా రారా రే. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మీ మమ్మీ ఉంది కాబట్టి బతికిపోయినావు, పోరా. పోండ్రా, మీతో నాకేంది? నేను రాసి పెట్టుకున్నా అదిగో బిస్కెట్లు తినాలా. లోడేస్తున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే నేను వాకింగ్కి వెళ్ళి ఇదిగో బిస్కెట్ల కోసం వచ్చాను. అక్కడే ఎక్కడ దాచిపెట్టాను అక్కడికి వెళ్ళిపోతున్నాను చూడండి. నాకున్న తెలివి మీకుందా? చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పూడ్చిపెట్టిన బిస్కెట్లన్నీ తినేస్తాను. ఇదిగో నాకు చిన్న బుర్రలో ఎంత తెలివి. నన్ను నేను చూసి సిగ్గుపడిపోతున్నాను, నవ్వు వచ్చేస్తుంది. మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఆకలేస్తున్నప్పుడు దాచిపెట్టుకుంటున్నాను అనమాట. ఈ దాచిపెట్టేసుకొని లోడుకునేస్తాను. ఇది ఎంత మాత్రం లోడునే కానీ ఆ బిస్కెట్ మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? రేపు మాత్రం దాచిపెట్టేటప్పుడు కవర్లో పెట్టుకుంటా. ఏదేమైనా కానీ ఇట్లా చేయడం మంచి పని. బాగా చేసుకొని తినేస్తాను. అదిగో ఆ మట్టి గిట్టి అంతా తినేస్తున్నాను. మా మమ్మీ నన్ను కొడుతుందేమో. అదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న అన్నీ నేను ఎక్కడెక్కడ దాచిపెట్టాను అక్కడిక్కడికి వెళ్ళి హ్యాపీగా నేను లోడి నీట్గా గుంట తీసి తినేస్తాను అనమాట. నా బిస్కెట్లు అదిగో వాసన చూసుకుంటున్నాను. నేను మంచిగా వాసన చూసి బిస్కెట్లు ఎత్తేసుకుంటా. రే, నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. మీరేనా మనం డెవలప్ అయ్యేది? నేను డెవలప్ అవుతా? మీ మనుషులేనా డెవలప్ అవ్వాల్సిందే? నేను డెవలప్ అవుతా. మీరు దాచిపెట్టుకునేది అంతా చూసి నేను కూడా దాచిపెట్టేసుకుంటున్నా. చూడండి, బిస్కెట్లు, చాక్లెట్లు ఏమి ఇచ్చినా మమ్మీ వాళ్ళు ఏడుకొచ్చి దాచిపెట్టుకుంటా ఉంటా నేను. ఏమనుకున్నారా? నాకు కూడా బుర్ర ఉంది. ఇదిగో బాగా లోడుకుంటున్నాను చూడండి. ఏంది స్మైలీ నువ్వు చేసే పని? నానా, ఏం చేస్తున్నావురా? ఇంట్లో పాలున్నాయి, తాగుదురారా? ఉండు మమ్మీ, మట్టిలో కలిసిపోయిన బిస్కెట్ తింటే ఎంత బాగుంటుందో తెలుసా? అలా ఉంటుంది. ఎదుగు నేను రకరకాలుగా అన్నీ లోడేసి మంచిగా మట్టి తినేస్తున్నాను. సారీ మమ్మీ. చూశారు కదా ఫ్రెండ్స్, కుక్కలకున్నంత తెలివి మనుషులకు కూడా లేదు. చూసారా, తను తినగా మిగిలిన ఫుడ్ తీసుకెళ్ళి గుంట చేసి అందులో బూడ్చి పెడుతుంది.
తిన్న తర్వాత తనకు అవసరమైనప్పుడు వచ్చి తీసుకుంటుంది, తింటుంది. అట్లాంటి తెలివి కుక్కలకు ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా కొంచెం దాచిపెట్టుకునే గుణము ఉండాల. ఇది జంతువులను చూసి నేర్చుకోవాలి, ఇంకా తప్పదు మరి. చూడండి, ఈ మా స్మైలీ ఎంత నీట్గా తను దాచిపెట్టినటువంటి బిస్కెట్ ఎక్కడైతే ఎన్ని దగ్గరలో అయితే దాచిపెట్టిందో కరెక్ట్గా అక్కడికే వెళ్ళి తీసుకుంటుంది. బిస్కెట్స్ తీసుకొని తింటుంది. ఈ తెలివిని ఏమనాలో నాకైతే తెలియదు. నాకైతే ఫస్ట్ చూడగానే వండర్ అయిపోయాను స్మైలీ అలాగ చేయడం. జంతువులు ఎట్లాగా పెంచే వాళ్ళకి తెలుస్తుంది. ఇది నా ఫస్ట్ టైం ఒక జంతువుని దగ్గరగా చూడడం అన్నమాట. చాలా బాగా అనిపించింది. స్మైలీకి ఉన్న తెలివి మనలో కూడా కొంచెం ఉంటే ఫ్యూచర్లో మన పిల్లలు ఇబ్బంది పడకుండా హ్యాపీగా బ్రతకడానికి ఉంటుందన్నమాట, స్కోప్ ఉంటుంది. ఇట్లా జంతువులను చూసి నేర్చుకోవాలి మనం కొన్ని మంచి విషయాలు కూడా. చీపో మమ్మీ, నాకు సిగ్గేస్తుంది. మన సబ్స్క్రైబర్స్ ఇలాంటి చూసి ఏమనుకుంటారో, బిస్కెట్లు దాచిపెట్టుకుని తింటుంది అనుకుంటారేమో. అయినా కానీ ఫ్రెండ్స్, నాకు ఇట్లాగే అలవాటు. నేను హ్యాపీగా దాచిపెట్టుకున్నట్టు మళ్ళీ పక్క రోజు మళ్ళీ గుంట తీసి నీట్గా తీసుకొని తినేస్తాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కొత్త విషయాలు నేర్చుకోండి, తెలుసుకోండి. ఇదిగో నేను హ్యాపీగా నా బిస్కెట్లన్నీ తినేస్తున్నాను. మా మమ్మీ దోశ చేసింది, దోశ కూడా తినేస్తాను. అన్నీ తినేస్తాను ఫ్రెండ్స్. కానీ చికెన్ మాత్రం తినకూడదంట, అలర్జీ వస్తుందంట. నాకేమో చికెన్ తినాలనిపిస్తుంది అని మమ్మీ వాళ్ళు పెట్టడం లేదు. మీరైనా పెట్టండి ఫ్రెండ్స్ చికెన్. అయ్యో, ఆ బ్లాకీకి అయితే రోజు వేస్తుంది మా మమ్మీ. బ్లాకీ చూడండి ఫ్రెండ్స్, బ్లాకీని తన్నాలి అట్టయినా, అది నన్ను అరిచింది మొన్న. దాని మీద నాకు కోపం వస్తుంది. ఆపింక నీ సొల్లు. సరే ఫ్రెండ్స్, ఇదిగో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పోయి బిస్కెట్లన్నీ ఏరుకొని తినేస్తాను. ఉంటానండి. అదిగో ఎక్కడెక్కడైతే దాచిపెట్టానో అక్కడ అంతా వెళ్ళి నీట్గా తీసేసుకుంటున్నాను నేను. మీరు కూడా ఎక్కడెక్కడ దాచిపెట్టారో అవన్నీ డబ్బులు తెచ్చుకొని నాకు ఇచ్చేది. ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్. నేను స్మైలీని. బాయ్.